కష్టపడ్డావు కదమ్మా. ఇప్పుడు నీ ఎర్ర రూమల్ అయితే మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం తిరుగుతుంది, సోషల్ మీడియాలో మొత్తం. ఈ పాట హిట్ అయిన తర్వాత అవకాశాలు ఏమైనా వచ్చినాయా? ఇంకేమైనా పాటలు వాడినావా? ఇస్తురమ్మా, ఇప్పుడు బాగానే ఇస్తురు అవకాశాలు. అయితే ఏమే పాటలు వాడినావు? నేనా పాడల్లా? పాడు మరి. మా వాళ్ళు కూడా వినాలి కదా. ఒక్క పాటతోనే ఆగిపోద్దు, నువ్వు వాడుతూనే ఉండాలి, ఇంత కష్టపడ్డావు. పాడతా. గుంతం పల్లె సాయలన్న గుండు గుత్తని మామలు సాయలన్న, గుంతం పల్లె సాయలన్న గుండు గుత్తని మామలు సాయలన్న, పోతుమీన నీ కళ్ళు సాయలన్న పొంగుత వస్తాది సాయలన్న, పోతుమీన నీ కళ్ళు పోతుమీన నీ కళ్ళు పోతుమీన నీ కళ్ళు సాయలన్న పొంగుత వస్తాది సాయలన్న, గుంతం పల్లె సాయలన్న గుండు గుత్తని మామలు సాయలన్న, ఆవుమిన నీ కళ్ళు సాయలన్న ఊగుత వస్తాది సాయలన్న, ఆవుమిన నీ కళ్ళు ఆవుమిన నీ కళ్ళు ఆవుమిన నీ కళ్ళు సాయలన్న ఊగుత వస్తాది సాయలన్న. అమ్మ ఇంత మంచిగా వాడుతున్నావు నువ్వు పాటలు. ఆ పాట ఈ పాట ఇప్పుడు నువ్వు వచ్చిన కాంచి వాడిన పాటలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. అంటే ఈయన సొంపుగా ఉన్నాయి పాటలు. ఊర్లో ఉన్న వాళ్ళు అయితే నీ పాటలకు మస్తు ఎంజాయ్ చేస్తారు. అంటే ఇప్పుడు సినిమాలలో కూడా ఈ ఫోక్ సాంగ్లు పెడతాను కదా, మీతో కూడా వాడిపిస్తున్నారు. సినిమాలలో నుంచి ఏదైనా ఫోన్ వచ్చిందా నీకు ఇప్పటివరకు? ఎవరన్నా మంచిగా వాడినవనో మా దగ్గర వాడు ఈ పాట ఉందని ఎవరన్నా చేసిల్లా? చేసిరమ్మా, వచ్చినాయా? కాల్ అయితే చేసిరు. సరే సార్ అని చెప్పిన, పాడుతా సార్ అని చెప్పిన. సరేమ్మా మళ్ళీ ఫోన్ చేసి సినిమా పేరు గానీ ఆ హీరో ఈ హీరో సినిమాలో నువ్వు వాడుతున్నావు మల్లమ్మ అని ఏమైనా చెప్పిల్లా? తెలియదు కానీ పాడాలమ్మా. నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్ సార్ల పేర్లు ఏమైనా గుర్తున్నాయా నీకు ఫోన్ చేసిన వాళ్ళు? ఏమో అంటారా సార్ని, నాకు అన్నిక రాదు, గుర్తుంది కానీ అన్నిక రాదు. ఫోన్ అయితే వచ్చింది. అంటే ఇంతకుముందు ఏ సినిమాలో ఆ సార్ చేసిండో గుర్తుందా? అంటే నేను గుర్తు చేద్దామని నీకు. అస్సలు గుర్తులేదా? కాకపోతే ఒక ఇప్పుడు ఎర్ర రూమాలు ఎట్లుందో అట్లా నువ్వు ఒక్కదామనే వాడాలి అని అన్నా. మొత్తం పాట అంతా సినిమాలో నీతోనే వాడిపిస్తాడా? ఆ పాట సింగిల్ గా అంటారా, ఏమంటారు? సింగిల్ ఫీమేల్ గా, ఫీమేల్ సాంగ్ మొత్తం ఇక నువ్వే ఫీమేల్ అంటే సింగిల్ గా. అంటే ఇప్పుడు ఎర్ర రూమాలు ఎట్లుందో ఆ సినిమాలో పాట మొత్తం ఫీమేల్ వర్షన్ ఉంటుంది నాకు తెలిసి. పాడు మొత్తం నిన్నే వాడాలని చెప్పారు నాకు. ఇంకెవరు? కనకవ్వ సింగర్ కనకవ్వ కూడా ఉన్నది. ఆమె ఒకటి నేను ఒకటి అని చెప్పిండు. ఒక్క పాటలా ఇద్దరు లేదు, తనదల్లగా నాదల్లగా అని చెప్పారు. ఒకటి కనకవ్వ పాట ఒకటి మీ పాట ఉంటది అని చెప్పారు. అయితే ఇక మల్లమ్మ ఫోక్ సింగర్ కాదు, ఇప్పుడు సినిమాలలో సింగర్ కూడా అవుతుంది. ఇప్పుడు రాబోయే సినిమాలో పాట ఉండబోతుంది. ఆమెకు గుర్తొస్తలేదు డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఫోన్ వచ్చింది కానీ మనకు చెప్పలేకపోతుంది. సరే మేము కూడా నిన్ను స్క్రీన్ లో చూస్తాం. మంచి మంచి పాటలు కూడా నువ్వు వాడాలి తప్పకుండా. పాడతా. అంటే గుర్తు వాడుతున్నారా మల్లమ్మ? ఇప్పుడు బయటికి పోయినప్పుడు అరే ఫోటోలు దిగుతారు, గుర్తు పడతారు. సెల్ఫీ అంటున్నారా? అక్క తెలిసిన అక్క మీరే కదా అక్క పాట పాడింది అంటారు. మీ ఊళ్ళో అంటే నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడ్డావు, చిన్న ఏజ్ లోనే భర్త చనిపోయిండు, పొలం పనికి పోతున్నావు, పిల్లల్ని సాదుకుంటున్నావు. ఈ పాట వాడినాక మీ ఊళ్ళో ఎట్లా అనిపించింది? మీ ఊళ్ళో అందరు నిన్ను మంచిగా నీకు ఒక పాట వచ్చింది అని అందరు సపోర్ట్ ఉన్నారా? చాలా సపోర్ట్ ఉందమ్మా. 4 సంవత్సరాలు అయ్యి కదా నేను ట్రై చేయబట్టి. అరే ఇప్పుడు అంటే ఆమెకు గుర్తింపు వచ్చింది అని చాలా సంతోషపడుతుంది. ఇక అత్తగారు ఊరోళ్ళు సపోర్ట్ ఉండ్రు, అమ్మగారు ఊరోళ్ళు సపోర్ట్ ఉండ్రు, చాలా సపోర్ట్ ఉండ్రు.